సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. నేను మీ పద్మజ. ముందుగా హెడ్లైన్స్. గాజువాక నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తానన్న గాజువాక వైకాపా సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో వైకాపా ప్రభుత్వ అవినీతి పాలనను ఖండించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పెతకంశెట్టి గణబాబు. జీవీఎంసీ 8వ వార్డులో 4,30,00,000 రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు. ఇక వార్తల వివరాల్లోకి వెళ్తే, సీఎం జగన్మోహన్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా పార్టీ అధిష్టానం ప్రకటించిన తర్వాత మొదటిసారి గాజువాక వచ్చిన ఆయనకు కార్యకర్తలు, నాయకులు విమానాశ్రయంలో గజమాలతో సత్కరించి భారీ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ గాజువాక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తాను గాజువాకలో గెలిచి సీఎం జగన్ కి బహుమతిగా ఇస్తానన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే నాగిరెడ్డి, మాజీ సమన్వయకర్త ఉరుకోటి చందుని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్తానన్నారు. గాజువాకలో ఉన్న ప్రతి సమస్య తనకు తెలుసని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తానన్నారు. తన తండ్రి, తాత కూడా ఇక్కడి నుండే పోటీ చేసి గెలుపొందారని, ఇప్పుడు 3వ తరంగా తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని గాజువాక నియోజకవర్గ ప్రజలను కోరుకుంటున్నానని అమర్నాథ్ అన్నారు. నూతనంగా గాజువాక నియోజకవర్గ సమన్వయకర్తగా నిన్న బాధ్యతలు అప్పచెప్పడం, మొట్టమొదటిసారిగా బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత గాజువాక నియోజకవర్గానికి, నేను పుట్టి పెరిగినటువంటి మన గాజువాక నియోజకవర్గం, నా సొంత గ్రామమైనటువంటి మింది గ్రామానికి వచ్చేసినప్పుడు గాజువాక నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ అభిమానులు అందరూ కూడా సాధారణంగా స్వాగతించి, రానటువంటి కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం కోసం గాజువాక నియోజకవర్గానికి సంబంధించి మంచి మెజారిటీతో గతంలో ఏ రకంగా అయితే విజయం సాధించామో 2019లో అంతకు మించి విజయాన్ని అందించాలనేటువంటి ఉద్దేశంతో అందరం కూడా ఉండడం జరిగింది. గతంలో ఏదైతే పెద్దలు నాగిరెడ్డి గారు గౌరవ శాసనసభ్యులు, అలాగే నెట్వర్క్ సమన్వయకర్తగా ఉన్నటువంటి సోదరు చందు అందరూ కూడా కలిసికట్టుగా మళ్ళీ విజయం కోసం ఆర్ఎస్లో కష్టపడి పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారికి గాజువాక నియోజకవర్గాన్ని రేపు ఎన్నికల్లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మొట్టమొదటి సీటుగా గాజువాక నియోజకవర్గాన్ని అప్పచెప్పేటువంటి బాధ్యత అందరూ కూడా తీసుకుంటాం. ముఖ్యంగా గాజువాకకి సంబంధించి ఏమేమి అంశాలు ఉన్నాయో, ఏమేమి ఇష్యూస్ మీద మనం స్పందించాలో, ఏ రకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి దాని మీద కూడా పూర్తి అవగాహన కలిగినటువంటి వ్యక్తిగా, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వ్యక్తిగా, గతంలో ఈ నియోజకవర్గం నుంచి 2 పర్యాయాలు నా కుటుంబం నుంచి మా తాతగారు కానీ తండ్రి గారు కానీ ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక చరిత్ర కూడా ఉంది. మళ్ళీ 3వ తరం నుంచి నేను కూడా ఇదే నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించేటువంటి దానికి రేపు పోటీ తీస్తున్నటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దలందరి తాలూకు ఆశీస్సులతో ఈ ప్రాంతంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ప్రాంత ప్రజానికి అందరం కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా కోరుతాం. ఏపీపీఎస్సీలో జరిగిన అవినీతి ఆరోపణలు, అక్రమ నియామకాలు, గ్రూప్ 1 రద్దుపై హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గణబాబు ఆధ్వర్యంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. జీవీఎంసీ 91వ వార్డు గోపాలపట్నం శాఖ గ్రంథాలయం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో గ్రూప్ 1 ఉద్యోగాలు అమ్ముకున్న ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ, గ్రూప్ 1 మెయిన్స్ రద్దు చేస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎంత అవినీతికి పాల్పడ్డారో రాష్ట్ర ప్రజలు గ్రహించాలన్నారు. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే ఇలాంటి అవకతవకలు జరగడం రాష్ట్ర ప్రజలకే కాకుండా భారతదేశానికి అవమానకరమన్నారు. 150 కోట్లకు పైగా లంచాలు తీసుకుని ఉద్యోగాలు అమ్ముకున్న ముఖ్యమంత్రితో పాటు గౌతమ్ సవాంగ్ కూడా రాజీనామా చేసి క్షమాపణలు చెప్పాలన్నారు. ఆ నియామకాల్లో 162 మంది ఉద్యోగాలు పొంది విధి నిర్వహణలో ఉన్నారని, ఇప్పుడు వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాగే జరిగితే కేసీఆర్ ప్రజా కోర్టులో శిక్షింపబడ్డారని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని కూడా ప్రజలు శిక్షిస్తారని అన్నారు. కార్యక్రమంలో టీడీపీ కార్పొరేటర్ బొమ్మిడి రమణ, తెదేపా, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఇది ఈ ప్రభుత్వానికి, ముఖ్యంగా జగన్ రెడ్డి గారికి చెంపపెట్టు. సివిల్ సర్వెంట్స్గా ఉండేటువంటి ఒక ఉత్తమమైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవుల్లోకి వెళ్లాల్సినటువంటి వ్యక్తులు ఎంపిక చేసే విధానంలో ఈ ప్రభుత్వం ఎంచుకొని దొడ్డిదారిన నియామకాలు చేయాలని, అస్తవ్యస్తంగా అవినీతిమయంగా జరిగిందని చెప్పి హైకోర్టు ఆ పరీక్షల్ని రద్దు చేయడం అనేటువంటిది, తిరిగి మరలా పరీక్షలు నిర్వహించడం అనేటువంటిది, ఇందులో 162 మందికి నియామకాలు చేశారు.
ఉత్తర్వులు జారీ చేసి వారు ఆల్రెడీ పోస్టింగ్స్ తీసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈరోజు ఆ నియామకమే తప్పు పడుతూ ఏదైతే ఈరోజు హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందో, ముఖ్యంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గతంలో ఏ రకంగా అయితే తెలంగాణలో కూడా జరిగినప్పుడు ఇస్తూ రాజీనామా చేయాలన్నమాట. మా డిప్యూటీ కలెక్టర్ పోస్ట్కి ₹1,50,00,000 ఒక డిఎస్పీగా నియామకానికి తీసుకున్నట్టుగా ఈరోజు అభియోగాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటికీ కూడా బాధ్యత ఈ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు రాజీనామా చేయాలి. అప్పటికే ఒక అసమర్థగా ఒక అవినీతి అనేటువంటిది అన్ని కోణాల్లో ఉంది. ఒకవైపు మైనింగ్ దోచుకుంటున్నారు, ఒకవైపు లిక్కర్లో తెలంగాణలో జరిగినటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషను ఎవరైతే విద్యార్థులు ఎవరైతే జరుగుతున్నారో విద్యార్థి నియామకాల్లో జరిగినటువంటి ఏదైతే ప్రూవ్ అయ్యి కోర్టులో మరి ఎప్పుడైతే హైకోర్టు అక్కడ కూడా ఇచ్చిందో ఆ తీర్పు వల్లే ప్రజా కోర్టులో కేసీఆర్ శిక్షింపబడ్డాడు. ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ యోదంతం ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 నియామకాలు రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిందో ఇది తప్పనిసరిగా రాబోయే ప్రజా కోర్టులో. జీవీఎంసీ 8వ వార్డులో సుమారు 4,30,00,000 రూపాయల వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో అవంతి మాట్లాడుతూ నిరుపేదలకు అండా వైసీపీ ఎజెండా అనే లక్ష్యంతో పనిచేస్తున్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డేనని అన్నారు. సంక్షేమ పథకాలు అందుకున్న నిరుపేదలు మాత్రమే తనకు ఓటేయాలని బహిరంగంగా ప్రకటించగల దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్ అన్నారు. వార్డు కార్పొరేటర్ అప్పారావు మాట్లాడుతూ గతంలో ఎంతో కాలంగా పరిష్కారం కాని సమస్యలన్నింటినీ జగన్ ప్రభుత్వ హయాంలో మాత్రమే పరిష్కారం జరిగాయన్నారు. 8వ వార్డులో ఇప్పటి వరకు 190 కోట్ల అభివృద్ధి జరిగిందన్నారు. జగన్ లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కావాలంటే అవంతి శ్రీనివాస్ కి ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. మన విశాఖ కాదు, ఆంధ్రప్రదేశ్లో పెద్ద నియోజకవర్గం భీమ్ నియోజకవర్గం 120 సచివాలయాలు ఉన్నాయి. ఎక్కడ మన ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ ఎల్లపల్లి బలం అక్కడి నుంచి స్టార్ట్ చేసి విజయనగరం టౌన్ వరకు ఉంది. నాకు తిరిగి కాల్ కూడా నాకు నేర్పిస్తుంది 2 years నుంచి. కాబట్టి పథకాలు ఎక్కువ, పని ఎక్కువ, సంక్షేమం ఎక్కువ, అభివృద్ధి ఎక్కువ. అది తేడా జగన్ గారి పరిపాలనగాను చంద్రబాబు గారి పరిపాలన. విశాఖ పరిపాలన రాజధాని వస్తే మీద అనుకోవచ్చు మనకేంటి ఉపయోగం ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఫస్ట్ మన ఆస్తుల విలువ డబుల్ అవుతుంది. రెండోది ఇక్కడ పరిశ్రమలు వస్తాయి, విద్యా సమస్యలు వస్తాయి ఏమా. కాబట్టి మన పిల్లలు చదువుకునే పిల్లలకేమో ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇక్కడే వస్తాయి, చదువు లేని వాళ్ళకేమో మరి చదువుకోవడానికి అవకాశాలు వస్తాయి. అదే పొరపాటున జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వకుండా చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మళ్ళీ మనందరం కూడా అమరావతి వెళ్ళాలి. అర్థమైందమ్మా. సో అమరావతి వెళ్తే అక్కడ మన గేట్లు కూడా ఓపెన్ చేయదు. జగన్ గారి పరిపాలనకి చంద్రబాబు నాయుడు పరిపాలనకి తేడా తెలుసుకోండి మీరు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అప్పారో చెప్పినట్టు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఎవరు కనిపించేవాళ్ళు కాదు. మరి ఇవాళ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 13 సచివాలయాలు 13 ఉన్నాయి, 12 సచివాలయాలు ఉన్నాయి. ఈ 12 సచివాలయాలు కూడా ప్రతి ఇంటికి వచ్చాను, ప్రతి ఊరు వచ్చాను, ప్రతి గడప గడప కూడా మీ దగ్గరికి వచ్చి మీ సమస్యలు తెలుసుకోవడం జరిగింది. కార్యక్రమంలో శ్రీవల్లి వార్డు అధ్యక్షులు పోల్ రెడ్డి, సీనియర్ నాయకులు చెన్నాదాస్, అల్లాడ ఉమామహేశ్వరరావు, ముస్తఫా, గోపి, సింహాచల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు రాజేశ్వరి, రాంబాబు నాయుడు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు గీతం హాస్పిటల్ సంయుక్త సౌజన్యంతో జీవీఎంసీ 43వ వార్డు తేదీప అధ్యక్షుడు బొడ్డెటి మోహన్ ఆధ్వర్యంలో అక్కైపాలెం 80 అడుగుల రోడ్డులో గురువారం ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి గీతం అధ్యక్షులు శ్రీభరత్, ఉత్తర నియోజకవర్గ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరం యొక్క ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న రోగులకు మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీభరత్ సిటీ కేబుల్ న్యూస్ తో మాట్లాడుతూ మొట్టమొదటిసారిగా విశాఖలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో హైదరాబాద్ నుండి సిబ్బందితో పాటు స్క్రీనింగ్ బస్ను విశాఖకు తీసుకువచ్చామన్నారు. సుమారు 100కు పైగా మహిళలు, పురుషులు క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకున్నారని తెలిపారు. రోజంతా ఉచితంగా అన్ని రకాల క్యాన్సర్లకు స్క్రీనింగ్ టెస్ట్ ను వైద్యులు నిర్వహిస్తారని తెలిపారు. క్యాన్సర్ ను ముందుగా గుర్తించినట్లయితే ప్రమాద బారి నుండి బయటపడవచ్చని అన్నారు. గత సంవత్సరంగా గీతం హాస్పిటల్ తరపున విశాఖపట్నం ప్రాంతంలో, గ్రేటర్ విశాఖ ప్రాంతంలో ఎక్కడ మాకు ఒక రిక్వెస్ట్ వచ్చినా సరే మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మామూలుగా ఒక 13-14 డిపార్ట్మెంట్స్ వచ్చి వేరే వేరే టెస్టులు కండక్ట్ చేసి ఏదైనా ఇబ్బందులు ఉంటే మరుసటి రోజు బస్సు పెట్టి కూడా పేషెంట్లు హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది.
బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ తరపున క్యాన్సర్ స్క్రీనింగ్ కూడా చేయాలనే ఉద్దేశంతో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ సిఇఓని వాళ్ళ టీంని ఈ స్క్రీనింగ్ బస్ని పంపించమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయితే ఇవాళ విశాఖపట్నం నార్త్ నియోజకవర్గంలో అక్కాయపాలెం ప్రాంతంలో ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది మొదటిసారి ఇక్కడ చేయడం జరిగింది. ఇవాళ పొద్దున్నుంచి ఇంచుమించు ఒక 100కి పైగా క్యాన్సర్ స్క్రీనింగ్ మహిళలకి మగవాళ్ళకి కలిసి జరిగినాయి. ఒక ప్రైవేట్ ఎన్వైరన్మెంట్లో ఒక హాఫ్లో ఏమో మగవాళ్ళకి ఇంకో హాఫ్ మహిళలకి అన్ని రకాల క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్, సర్వికల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, స్టమక్ క్యాన్సర్ ఏదున్నా సరే టెస్టింగ్ చేయడం జరుగుతుంది. ఇంకా మేము ఇక్కడ విశాఖపట్నంలో నెక్స్ట్ 3-4 డేస్ కూడా మిగతా ఏరియాస్లో కూడా ఇది క్యాంప్ పెట్టడం జరుగుతుంది. మామూలుగా ఏంటంటే ప్రత్యేకంగా మహిళలకి ఏదైనా ఒక ఇబ్బంది ఉన్నా సరే దాన్ని ఎట్లా టెస్ట్ చేసుకోవాలో తెలియదు, చెప్పుకోవడం కూడా కొన్నిసార్లు మొహమాట పడతారు. హాస్పిటల్ దాకా జస్ట్ టెస్ట్ చేసుకోవడానికి వెళ్ళడానికి ఇష్టపడదు. సో మనం వాళ్ళ వద్దకి తీసుకెళ్తున్నాం కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ మహిళ కూడా చాలా బాగా జరిగిందని చెప్పడం జరిగింది. సో ఇది ఇంకా మేము చేస్తూ పోతాం. క్యాన్సర్ అనేది చాలా డేంజరస్ వ్యాధి. వచ్చిన తర్వాత చాలామంది చనిపోవడం అనేది మనందరి కుటుంబాల్లో మనం వింటూ ఉంటాం. ఎర్లీగా మనం డిటెక్ట్ చేసుకోగలిగితే అది సీరియస్ అయ్యే ముందే మనం ఆ క్యాన్సర్ని తీసేయగలుగుతాం. కాబట్టి ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని మా లీడర్ సహాయంతో మేము జనాల లోపలికి తీసుకెళ్తూ ఉంటాం. విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ క్యాన్సర్ హాస్పిటల్ ని విశాఖపట్నంలో ఒక వార్డులోకి తీసుకొచ్చిన ఘనత గీతం అధ్యక్షులు శ్రీ భరత్ కే దక్కుతుందన్నారు. ఆసుపత్రికి వెళ్లి పరీక్ష చేయించుకోలేని కొంతమంది మహిళలకు ఇటువంటి వైద్య శిబిరం ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇంతటి సేవ చేస్తున్న శ్రీ భరత్ కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేశారు. విశాఖపట్నంలో మొట్టమొదటిసారిగా ఒక క్యాన్సర్ హాస్పిటల్ని ఒక వార్డులోకి తీసుకొచ్చిన ఘనత శ్రీ భరత్ గారిది. ఆయన గీతం సంస్థ అధినేత. మహిళలకి ముఖ్యంగా వారికి ఏదైనా ఇబ్బంది ఉన్నా చెప్పుకునే దానికి ఇబ్బంది, లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకోవాలంటే కొంత మొహమాటము, ఆ విధమైన ఇబ్బందులు గురి అవుతున్న సమయంలో హాస్పిటల్ని ఇక్కడ తీసుకొని రావటం అనేది మహిళలకి చాలా చాలా ఉపయోగము. మహిళలు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఈ నియోజకవర్గంలో చేస్తున్న భరత్ గారికి మరి ఒక్కసారి నేను ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను. 43వ వార్డు తెదేపా అధ్యక్షుడు బొడ్డేటి మోహన్ మాట్లాడుతూ గీతం అధ్యక్షుడు శ్రీ భరత్ సహకారంతో బసవతారకం హాస్పిటల్ వారి సౌజన్యంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం సంతోషదాయకమన్నారు. క్యాన్సర్ అంటే భయపడి ఆసుపత్రికి వెళ్లలేని వారి కోసం క్యాన్సర్ హాస్పిటల్ బస్సు రూపంలో తీసుకువచ్చారన్నారు. అన్ని రకాల వైద్య పరీక్షలు ఈ శిబిరంలో నిర్వహించనున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వార్డు తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు భర్త గారి ప్రోగ్రాం అనేది ఇది రెండోసారి పెట్టడం జరిగింది. అన్నిటికంటే స్పెషల్ ఏంటంటే బసవతార క్యాన్సర్ హాస్పిటల్ అండ్ గీతమ్మ హాస్పిటల్ కలిపి ఈ రెండు కోఆర్డినేట్ చేసుకొని ఇవాళ ఈ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. హైదరాబాద్ బస్సు తీసుకుని వచ్చి ఇవాళ ఆ బస్సులోనే అన్ని క్లీనింగ్ టెస్టులన్నీ చేయించడం జరిగింది. ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని, అలాగే ప్రతి వాళ్ళు కూడా బ్లడ్ టెస్టు, షుగర్ టెస్టు, హార్టు, తర్వాత బీపీ, షుగరు, పళ్ళు గురించి పళ్ళు టెస్టులు, హైస్ కావాల్సి హై ఆపరేషన్ చేయించుకోవడం కానీ, ముడుకులు కావాలి ముడుకు ఆపరేషన్ చేయించుకోవడం కానీ, మిగతా ఆల్ టెస్టులు, బాడీ టెస్ట్, బాడీ స్క్రీనింగ్ మొత్తం అన్నీ చేయడానికి కూడా ఇవాళ గీతంగా హాస్పిటల్ నుంచి ముందుకు వచ్చి ఈ ప్రజలకి సౌకర్యాత్మకంగా చేయడం జరిగింది. ఎవరు కూడా ఇంతవరకు ఎప్పుడు కూడా విశాఖపట్నం చేయలేదు. మెడికల్ క్యాంపు చాలా బాగా అరేంజ్ చేశారు. ఇక్కడ మధ్యతరగతి వాళ్ళు, అలాగే మహిళలకు కావాల్సిన ఆరోగ్యము, విద్య, ఈ రెండిట్లో ఎవరు సపోర్ట్ చేసిన మహిళ అనేది మహిళకి మంచి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంది. అది మన భర్త గారు, కాబోయే పార్లమెంట్ మెంబర్ గారు ఈ బసవతార హాస్పిటల్ క్యాన్సర్ హైదరాబాద్ నుంచి డాక్టర్ని, ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి నార్మల్ మధ్యతరగతి ప్రజలకి ఈజీగా క్యాన్సర్ ట్రీట్మెంట్ జరిగింది. వితిన్ 15 మినిట్స్ డాక్టర్లు కూడా ఎంత హాస్పిటల్ చూపించారు. సో వితిన్ 15 మినిట్స్ క్యాన్సర్ ఉందా లేదా చేసి మళ్ళీ హయ్యర్ ట్రీట్మెంట్కి కూడా చాలా సపోర్ట్ చేశారు. భర్త గారికి చాలా ధన్యవాదాలు. అలాగే మన విష్ణుకుమార్ రాజు గారు, మన నియోజకవర్గం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 44వ వార్డుకు చెందిన 1236 మంది లబ్ధిదారులకు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు గురువారం ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అక్కయ్యపాలెం దాడి రామూర్తి కళ్యాణ మండపంలో ఆ వార్డు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్, పార్టీ మండల అధ్యక్షులు బాణాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాల పంపిణీ కార్యక్రమంలో కేకే రాజు పాల్గొని లబ్ధిదారులకు ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ప్రతి పేదవాడి సొంత ఇంటి కల నెరవేరాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటువంటి మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యక్రమంలో 43వ వార్డు కార్పొరేటర్ ఉషశ్రీ, హబీబ్, బాణాల తరుణ్, ఏపీడీ పద్మావతి మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు ముందు ఇచ్చిన మాటకి కట్టుబడి 32 లక్షల మందికి టిక్కో ఇల్లు కానీ 1 సెంట్ స్థలాలు కానీ పల్లెటూరులో అయితే 1.5 సెంట్ కానీ స్థలాలు ఇచ్చి ఎన్నికలని నిజం చేయడం జరిగింది. జనరల్గా జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చింది మీకు పట్టా ఇస్తారని మాట ఇవ్వడం జరిగింది. కానీ ఈరోజు పట్టాలందరికీ కూడా మీ అందరికీ గతంలో పట్టాలు ఇచ్చారమ్మా, పట్టాలు ఇచ్చారు. కానీ ఆయన ఏంటంటే శాశ్వత హక్కు కల్పించాలి, పట్టాలు కాదనే ఉద్దేశంతో. ఎందుకంటే భవిష్యత్తులో మీకు మామూలుగా అయితే ఒక 12 సంవత్సరాల తర్వాత మీ పేరుకి మారుతాయి ఎప్పుడైనా ఇచ్చినప్పుడు. కానీ అప్పుడు మళ్ళీ రిజిస్ట్రేషన్ ఖర్చులు అన్నీ ఇబ్బంది అవుతాయి. ఎలాగో పట్టాలు ఇచ్చాం అని రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా ప్రభుత్వం పెట్టుకుని ఈరోజు మీకు పూర్తి హక్కులు కల్పిస్తూ, మీకు ఇచ్చిన పట్టాల పైన హక్కులు కల్పిస్తూ రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ మన దేశంలోనే, మన రాష్ట్రంలో కాదు, మన దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లోని మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఈ విధంగా అందరికీ కూడా సర్వ హక్కులు కల్పిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మీకు రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ప్రపంచ కిడ్నీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ యూరాలజీ ఆధ్వర్యంలో రామకృష్ణ బీచ్ నుంచి వైఎంసీఏ వరకు వాక్థాన్ ను గురువారం ఉదయం నిర్వహించారు. మూత్రపిండాల సంరక్షణ, కిడ్నీ సమస్యలు, వాటి పరిణామాలు వంటి విషయాలపై అవగాహన కల్పించేందుకు వీలుగా ఈ వాక్థాన్ జరిగింది. ఈ కార్యక్రమంలో నెఫ్రాలజీ, యూరాలజీ వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది, పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ మూత్రపిండాల ఆరోగ్యం అనే థీమ్ తో ఈ ఏడాది నిర్వహించిన వరల్డ్ కిడ్నీ డే సందర్భంగా ద్వారకానగర్లోని AINU సంస్థలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి రవీంద్ర వర్మ మాట్లాడారు. కిడ్నీ వ్యాధుల పట్ల అవగాహన కల్పించేందుకు గాను ప్రతి ఏటా మార్చి 2వ గురువారం కిడ్నీ డే నిర్వహిస్తున్నట్లు డాక్టర్ వర్మ తెలిపారు. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు ప్రతి ఏటా పెరుగుతున్న నేపథ్యంలో ఈ వ్యాధులను నివారించాల్సిన ఆవశ్యకతను ఆయన వివరించారు. దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధుల బారిన పడిన వారు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడంతో పాటు మందుల వాడకంలో కూడా సరైన విధానాలను అవలంబించాలన్నారు. మందులను అతిగా వాడినా ఆరోగ్యానికి కీడు చేస్తుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా సంభవిస్తున్న మరణాలకు కారణమైన 5వ వ్యాధిగా మూత్రపిండాల వ్యాధి నమోదు కాబడిందన్నారు. చనిపోతున్న 10 మందిలో ఒకరు కిడ్నీ వ్యాధి సోకిన వారు ఉంటున్నారని తెలిపారు. నిశ్శబ్దంగా శరీరంలో కిడ్నీ వ్యాధులు ముదురుతున్న నేపథ్యంలో ఒక్కోసారి నయం కాని ప్రమాదకర స్థితిని కూడా తలెత్తుతోందన్నారు. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవడం మేలని డాక్టర్ వర్మ సూచించారు. సరైన అవగాహన, మంచి ఆహారపు అలవాట్లతో జీవన విధానాన్ని కొనసాగించడం ద్వారా కిడ్నీ వ్యాధులకు దూరం కావచ్చన్నారు. ద్వారకానగర్ మొదటి లైన్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ యూరాలజీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ద్వారా ఉన్నత ప్రమాణాలతో వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. కిడ్నీ వ్యాధులపై అవగాహనకు వీలుగా పరిశోధన, శిక్షణ, నివారణ, నిర్ధారణ, వైద్య సేవలు వంటివి తమ ఆసుపత్రిలో అందిస్తున్నట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ దినోత్సవంగా మనం ఎవ్రీ సెకండ్ థర్స్డే మార్చ్ మంత్లో ఎవ్రీ ఇయర్ మనం జరుపుకుంటూ ఉంటాం. ఈ వరల్డ్ కిడ్నీ డే ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం అంటే మనకి అవేర్నెస్ పెంచడానికి. కిడ్నీ డిసీజెస్ అనేది చాలా సైలెంట్ డిసీజెస్ ఇన్ ద బాడీ. సో ఎర్లీగా మన కిడ్నీ డిసీజ్లో ఏం సిమ్టమ్స్ అనేవి రావు కాబట్టి అవేర్నెస్ క్రియేట్ చేసుకుంటే మనకి ఎర్లీగా డిటెక్షన్ చేసుకుంటే వీటిలన్నింటినీ మనం ట్రీట్ చేసుకోవచ్చు. అయితే ఈ కిడ్నీ డిసీజెస్ ప్రివలెన్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ 1 in 5 పీపుల్ ఇన్ ద వరల్డ్లో అంత వెరీ హై ఇన్సిడెన్స్ ఆఫ్ కిడ్నీ డిసీజెస్. బికాజ్ ఇన్సిడెన్స్ ఆఫ్ డయాబెటీస్, హైపర్ టెన్షను, తర్వాత స్థూలకాయం, ఒబిసిటీ, కిడ్నీలో స్టోన్స్, ఇవన్నీ కూడా చాలా పెరుగుతున్నాయి. సో వీటిలన్నీ వల్ల ఎఫెక్ట్ కిడ్నీ డిసీజెస్ మీద, కిడ్నీ మీద చాలా ఉంటుంది. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే కిడ్నీలో మనకి 70% అది డ్యామేజ్ అయితే కానీ మనకి సిమ్టమ్స్ అనేవి కనిపించవు. కాబట్టి ఎర్లీగా మనం కొన్ని రక్త పరీక్షల వల్ల బ్లడ్ యూరియా, క్రియాటినిన్, యూరిన్లో ప్రోటీన్ అయినా పోతుందా అనే చాలా సింపుల్ టెస్ట్ వల్ల మనకి కిడ్నీలో ఏదైనా తేడా ఉందనేది ఎర్లీగా తెలుసుకోవచ్చు. The idea is to make people aware about the kidney diseases. For this, what we did today was we held a beach walk and we talked about this kidney diseases so that people become aware of it. We also have in Asian Institute of Nephrology and Urology, we have created a package at a lesser rate so that people can take advantage of it and get their kidneys checked. Once people get this test done, they would come to know how their kidneys are, what the health of their kidney is, and accordingly take the right measures to
have healthy kidneys. I'll just mention in short about what we should do to maintain our kidneys healthy. First foremost, we should keep ourselves physically active. We are supposed to walk minimum 30 minutes a day and minimum 150 minutes in a week to maintain our kidneys healthy. Secondly, cut down onto your salt intake, cut down onto your red meat intake, avoid over-the-counter painkiller medicines, avoid any herbal medicines which are not prescribed by your physician. Test yourself regularly for your blood pressure, for your diabetes, and follow our regular health talks which we are reaching out to the community. ఇది ఆంధ్రప్రదేశ్లోనే ఫస్ట్ ఆఫ్ ద కైండ్ కంప్లీట్ కిడ్నీ కేర్ హాస్పిటల్. సో ఇక్కడ ఏంటంటే కిడ్నీ సంబంధించిన సమస్యలకి చిన్నపిల్లలు అంటే డేస్ బేబీస్ నుంచి 80 ఏళ్ళు 90 ఏళ్ళైన ముసలాల వరకు అన్ని రకాల కిడ్నీ సమస్యలు అంటే నెఫ్రాలజీ అంటే కిడ్నీ ఫెయిల్యూర్ అయిన పేషెంట్స్ కానీ, అలాగే యూరాలజీకి సంబంధించింది యూరిన్ ట్రాక్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్, కిడ్నీలో వాపులు కానీ, కిడ్నీ స్టోన్స్ కానీ, ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్, ఇలాగా ఈ కిడ్నీ నెఫ్రాలజీ యూరాలజీకి సంబంధించిన అన్ని రకాల వాటికి అన్ని రకాల ట్రీట్మెంట్లు జరుగుతాయి. ఇంక్లూడింగ్ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ సపోజ్ డయాలసిస్లు అవుతాయి. అలాగే కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకి పర్మనెంట్ ట్రీట్మెంట్ ఏంటంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. సో అవి కూడా ఇక్కడ జరుగుతాయి అన్నమాట. ఈ కార్యక్రమంలో AINAU ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ అమిత్ సాప్లే, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పి శ్రీధర్, డాక్టర్ ఉదయ్ గజారే, డాక్టర్ శ్యామ్ పేరి తదితరులు పాల్గొన్నారు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, అటువంటి అన్న ప్రసాదాన్ని ప్రతివారం భక్తులకు స్థానికులకు అందిస్తున్న రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ కమిటీని అభినందించక తప్పదని దక్షిణ నియోజకవర్గ వైసీపీ సీనియర్ నాయకుడు ద్రోణంరాజు శ్రీవాస్తవ్ అన్నారు. కెప్టెన్ రామారావు కూడలి రేణుకా ఎల్లమ్మ ఆలయంలో ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. ఈ సందర్భంగా శ్రీవాస్తవ్ మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి అమ్మవారిని దర్శించుకునే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించడంలో ఆలయ కమిటీ చేస్తున్న కృషిని అభినందించారు. మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు అనేవి చేస్తారు. ఇప్పుడు 16, 17 తేదీల్లో అవుతున్నాయి. అలాగే ప్రతి లక్షవారం ఇక్కడ అన్నదానం అనేది మధ్యాహ్నం పూట చేస్తున్నారు. ఈరోజు నన్ను అన్నదానానికి పిలిచి ఇక్కడ పేదలందరికీ అన్నదానం చేసే అవకాశం నాకు ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే ఇందాకలా పెద్దలు పోలరావు గారు చెప్పారో, నాన్నగారు కూడా ప్రతి సంవత్సరం ఈ జాతర మహోత్సవంలో పాల్గొనడం, అదేవిధంగా ఎల్లమ్మ తల్లిని ఇష్టదైవంగా ఆయన తలుచుకొని ఏదైనా మంచి కార్యం ముందు అమ్మవారిని ఇక్కడ దర్శించుకోవడం, ఇవన్నీ చేసేవారని నాకు రోజు మాకు తోడుగా ఉండడం నిజంగా నా అదృష్టం. రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి ఆశీస్సులు ఇక్కడ వాళ్ళందరికీ మా మీద కూడా ఉండాలని, అందరూ కూడా మంచి అభివృద్ధి చెంది ఇప్పుడు ఏదైతే ఎవరైతే అన్నీ కోరుకుంటున్నారో అమ్మవారు అవన్నీ సిద్ధించే విధంగా చేయాలని, నెక్స్ట్ 16, 17 తేదీల్లో జాతర ఇక్కడ అంగరంగ వైభవంగా జరిగే విధంగా అందరం సహకరించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆలయ కమిటీ కార్యదర్శి బొడ్డు పోలారావు మాట్లాడుతూ భక్తుల రద్దీ కారణంగా ప్రతి గురువారం అన్నదాన కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. శనివారం, ఆదివారం జరగనున్న ఆలయ 24వ వార్షిక జాతర మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. మరి రేపు శనివారం 16వ తేదీన తొలేలు జరుగుతుంది, 17 జాతర మహోత్సవం జరుగుతుంది. 16 తొలేలు సందర్భంగా మరి భజన కార్యక్రమం, అక్కడ శ్రీ వెంకటేశ్వర వైభవం ఒక నిత్య ప్రదర్శన ఉంది. నెక్స్ట్ మరుసటి రోజు నీలబిందుల కార్యక్రమం 200 మహిళలతోటి ఊరేగింపు ఉంటుంది. అలాగే జలాభిషేకం ఉంటుంది ఉదయం 10 గంటలకి. అనంతరం అమ్మవారు చీరలు, ఈ చీరల పంపిణీ కూడా శుభప్రద వారు చీరల పంపిణీ చేస్తున్నారు. అలాగే ఆటగాళ్ళ అమ్మవారికి ఇష్టదైవమైన పోతురాజుల ఆట కూడా శుభప్రద ఆధ్వర్యంలో జరుగుతుంది. మరి ఈరోజు ఇలా జరుగుతున్నాయంటే ఇక్కడ ప్రతి కార్యక్రమం దాతలు ఇచ్చిన రూపాయి ఏ విధంగా ఖర్చు పెడుతున్నారు, కమిటీ వారు ఏ విధంగా చేస్తున్నారు అని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు కలిగి వారు రూపాయి పాపాయికి సాయం చేసి ఇక్కడ అన్నదానం కంటిన్యూ ప్రతి లక్షవారం అన్నదానం జరుగుతుంది. కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షుడు పీల వెంకట అప్పలనాయుడు, అధ్యక్షుడు కరి నీలకంఠం, వైసీపీ జిల్లా కార్యదర్శి, ఆలయ ముఖ్య సలహాదారుడు బొడ్డెట్టి ప్రసాద్, కమిటీ ప్రతినిధులు వాసుపల్లి నారాయణ, పంపాన గణేష్, బడి నాగరాజు, సత్యనారాయణ, పాకలపాటి అప్పారావు, వాసుపల్లి నర్సింగ్, తమ్మారపు మధు తదితరులు పాల్గొన్నారు. జీవీఎంసీ 28వ వార్డు నెహ్రూ నగర్ క్వార్టర్స్ ప్రాంతంలో సచివాలయం పైన నూతనంగా నిర్మించిన
కమ్యూనిటీ హాల్ను 28వ వార్డు కార్పొరేటర్ పల్లా అప్పలకొండ మరియు వార్డు వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ పల్లా దుర్గారావులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లా దుర్గారావు మాట్లాడుతూ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంబీబీ సత్యనారాయణ, నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి ఆదేశాల మేరకు ఈ కమిటీ హాల్ను ప్రారంభించామన్నారు. ప్రస్తుతం ఇక్కడ ఉన్న సచివాలయం ఈ ప్రాంత ప్రజల పరిధిలోకి రాదని, ఈ ప్రాంత వాసులకు ఉపయోగపడేలా భవిష్యత్తులో ఈ కమ్యూనిటీ హాల్ను సచివాలయంగా మార్చేందుకు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో వార్డు ముఖ్య నాయకులు, ఆర్పీలు, కన్వీనర్లు, గృహ సారథులు, వార్డు సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు పాల్గొన్నారు. టీవీఎంసీ 28వ వార్డులో నెహ్రూ నగర్ కాలనీలో మరి ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక మరి ఆ రోజుల్లో కొత్తగా ఏర్పడినటువంటి సచివాలయాలు మ్యాపింగ్ ద్వారా ఇక్కడ అకామిడేషన్ సరిపోక మరి బీచ్ రోడ్లో ఉన్నటువంటి జీవీఎంసీ కార్యాలయం దగ్గర సచివాలయం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇక్కడున్న ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అందరూ కూడా ఆటోల మీద వెళ్ళి ఆ సచివాలయానికి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. మాకు సచివాలయాన్ని మాకు అందుబాటులోకి తండి అని మాకందరూ కూడా చెప్పడం జరిగింది. ఏదైతే 2021 కార్పొరేషన్ ఎన్నికల్లో మేమందరం ఉన్నప్పుడు కూడా చాలామంది చెప్పడం జరిగింది. కాకపోతే ఎక్కడ కూడా ప్లేస్ లేకపోవడం వల్ల ఉన్న సచివాలయాలు ఏదైతే నెహ్రూ నగర్ సచివాలయం ఉందో అది రామ్నగర్ డోర్ నెంబర్లు మ్యాప్ అవడం వల్ల ఈ పైన కమ్యూనిటీలు కట్టి ఈ కమ్యూనిటీలని తొందరలోనే వీళ్ళకి సచివాలయంగా మార్చడానికి ఈరోజే మరి కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. మేము 28వ వార్డులో కార్పొరేటర్గా గెలిచిన తర్వాత మన 28వ వార్డులో ఎంత అభివృద్ధి పొందామో అది తొందరగా అయ్యిందంటే అదంతా మనకి జగన్మోహన్ రెడ్డి గారు మనకి ఇచ్చిన అవకాశం అని నేను మీ అందరికీ ఆనందంగా చెప్పుకుంటున్నానండి. ఇలాంటివి మన వాటిలో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా గొప్పగా చేసుకోవాలి అంటే రేపు 2024లో మళ్ళీ మనం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎంని చేసుకుంటే ఇంకా మన వార్డు ఇంకా రెట్టింపుగా గొప్పగా తీర్చిదిద్దుకునే అవకాశం ఉంటుందని చెప్తూ మా 28వ వార్డు ప్రజలందరి తరఫున సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి థ్యాంక్ యూ చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈ నెల 8 నుంచి 10వ తేదీ వరకు మలేషియాలో నిర్వహించిన 13వ సైలెంట్ నైట్ ఇంటర్నేషనల్ కరాటే ఛాంపియన్షిప్ 2024 పోటీల్లో విశాఖ క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబర్చి కాటా కమిటీ విభాగాల్లో పతకాలు సాధించారని కోచ్ సుమన్ తెలిపారు. గాజువాకలో జిల్లా కరాటే అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో సుమన్ మాట్లాడుతూ 12 దేశాల క్రీడాకారులు పాల్గొన్న కరాటే పోటీల్లో మన దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన విశాఖ క్రీడాకారులు ప్రతిభ చూపి పతకాలు సాధించడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కోచ్లు విఎన్డి ప్రవీణ్, మురళీకృష్ణ, కె ప్రసాద్ కుమార్, శ్రీనివాసరావు, క్రీడాకారులు పాల్గొన్నారు. మలేషియా వెళ్ళడం జరిగింది. కొంతమంది ఎలిజిబుల్ పర్సన్స్ని, ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళనే మా స్టేట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీ కీర్తన్ గారు సెలెక్ట్ చేసి ఆ పిల్లలకి తర్ఫీదు ఏ యొక్క అంశంలో పార్టిసిపేట్ చేసి ఈ పిల్లలు మెడల్స్ కొడతారో ఆ యొక్క WKF స్టాండర్డ్స్లో ఆ పిల్లలు తర్ఫీదు ఇవ్వడం జరిగింది. ఆ తర్ఫీదు కూడా పిల్లలకి బాగా పనిచేసి ఆ స్టాండర్డ్స్లో ఆ పిల్లలు మెడల్స్ వచ్చే దిశగా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేశారు. చేయించి అక్కడ మేము మెడల్స్ కొట్టించడం అంటే మాకు చాలా గర్వకారణం ఇది. ఎందుకంటే ఇది విశాఖ డిస్ట్రిక్ట్ కరాటే అసోసియేషన్కి VSKDకి ఎంతో హ్యాపీగా మేము చెప్పడానికి ఇది ఒక అంశం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. గాజువాక నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తానన్న గాజువాక వైకాపా సమన్వయకర్త గుడివాడ అమర్నాథ్. పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో వైకాపా ప్రభుత్వ అవినీతి పాలనను ఖండించిన విశాఖ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పెతకంశెట్టి గణబాబు. జీవీఎంసీ 8వ వార్డులో 4,30,00,000 రూపాయలతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన భీమిలి శాసనసభ్యులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.